రోజురోజుకు ప్రపంచం ప్రమాదకరమైన సమస్యకు వెళుతుంది. ఒకటే కారణం కాలుష్యం. ప్రతిరోజూ మనుషులు లక్షలాది చెట్లను నరికి 100 నుంచి 1000 టన్నుల ప్లాస్టిక్ను నదిలో, సముద్రాల్లో విసిరేస్తుంటారు. మనుషులు అడవుల్లో చెత్తను పారవేస్తున్నారు. ప్రతి సంవత్సరం 100 నుంచి 300 ఎకరాల భూమి ప్లాస్టిక్ వల్ల కలుషితమవుతోంది. ప్లాస్టిక్ కారణంగా ఏటా 10,000 నుంచి 30 లక్షల జంతువులు చనిపోతున్నాయి. ప్రతి సంవత్సరం మనిషి 7,000 కోట్ల నుండి 12,000 కోట్ల టన్నుల నీరు వృధా అవుతుంది. సంవత్సరానికి 1,310 కోట్లు ఎకరాల పంట పొలం నీరులేక ఎండిపోతుంది. 2021లో వాయు కాలుష్యం కారణంగా 5 ఏళ్లలోపు పిల్లల్లో 7 లక్షలు మంది చనిపోయారు. వాయు కాలుష్యం కారణంగా 2023లో 79 లక్షల మంది మరణించారు. కాలుష్యాన్ని ఎలా అరికట్టాలి మీకు తెలుసు, కానీ నేను మరోసారి చెబుతున్నాను. సంవత్సరానికి 5 నుండి 10 మొక్కలు నాటండి. ప్లాస్టిక్ కవర్ బ్యాగ్ వాడకం ఆపండి. పేపర్ బ్యాగ్ కవర్లు వాడండి. పొడి చెత్త మరియు తడి చెత్తను వేరు చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. కాలుష్యం గురించి ఇతరులకు చెప్పండి. మీ పుట్టినరోజు లేదా ఏదైనా మంచి రోజున ఒక మొక్కను నాటండి. కాలుష్యం గురించి పిల్లలకు వివరించండి మరియు చెట్లు, నదులు, నీరు, జంతువులు, పక్షులను రక్షించండి. మీకు పార్ట్ 2 కావాలా నాకు కామెంట్ చేయండి. నేను మీ కోసం వీడియో చేస్తాను. కథా రచయిత, దర్శకుడు, ఎడిటర్, డైలాగ్ రైటర్, సంగీత దర్శకుడు, ఆడియో ఎడిటర్, AI డిజైనర్ SKMM. Special thanks to our thumbnail editor, Aziz.